రాజ్యాంగ వ్యవస్థలు సైతం రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే పావులుగా మారిపోతున్నటువంటి దుస్థితి భారతదేశంలో నెలకొంటుంది. ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముయే పశ్చిమ బెంగాల్ పర్యటనలో వివాదాస్పదం కావటం అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితిగా చెప్పాల్సి ఉంటుంది. మమతా బెనర్జీ తెలుసు మనకి అందరికీ, ఫైర్ బ్రాండ్ పొలిటీషియనే కాకుండా ఏ అవకాశం దొరికినా నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి, కేంద్రం మీద యుద్ధం చేయడానికి వినియోగించుకుంటూ ఉంటారు. అందుకు గాను కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా తన ఆటలో భాగంగా చేసుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేయడం ద్వారా ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని అనుకున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోనే స్వయంగా తన వాదనలు వినిపించారు. ఏదేమైనా సుప్రీంకోర్టు స్థాయిలో కూడా తన వాదనకి మద్దతు దొరక్కపోవడంతో ఆమె దాదాపు కుతకుతలాడిపోతున్నటువంటి వాతావరణమే. ఇప్పుడు ప్రెసిడెంట్ ముర్ము పర్యటనని ఆమె కొంత వివాదాస్పదం చేయడం అనేటటువంటిది రాజ్యాంగ నిపుణులు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి ప్రధానమంత్రిని పొలిటికల్ యాంగిల్లో పొలిటికల్ ఫిగర్గానే చూడొచ్చు. ఎందుకంటే ఆయన చేసేటటువంటి పర్యటనలు కానీ, ప్రజలతో డీల్ చేసే విధానం కానీ, రాష్ట్రాల్లో పర్యటించే విధానం కానీ ఏదైనా రాజకీయ ప్రయోజనం అనేటటువంటిది అంతర్లీనంగా ముడిపడి ఉంటుంది. కానీ రాష్ట్రపతికి ఉండేటటువంటి పవర్స్ కానీ, రాష్ట్రపతికి ఉండేటటువంటి స్థాయి కానీ వేరే రకంగా చూడాలి. అందులోని ఒక ఆదివాసీ జనాభాకి చెందినటువంటి మహిళ మొదటిసారిగా అత్యున్నతమైనటువంటి పదవికి ఎంపిక కావడం అనేది చాలా గర్వకారణమైనటువంటి అంశము. అందులోని చాలా సున్నితంగా వ్యవహరించేటటువంటి వ్యక్తిగా ఆమెకు మంచి పేరు కూడా ఉంది. అయినప్పటికీ ఇప్పుడు ఎన్నికలు ముంగిట్లో, అంటే ఎన్నికలు చోటు చేసుకోనున్నటువంటి నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లాలో సంతాల్ తెగకు చెందినటువంటి అంతర్జాతీయ సమ్మేళనాన్ని ప్రారంభించడానికి రాష్ట్రపతి ముర్ము పర్యటనకు వచ్చినప్పుడు ఇది భారతీయ జనతా పార్టీకి ఏదో అడ్వాంటేజ్ అయిపోద్ది, ఈ సంతాల్ తెగకి సంబంధించినటువంటి అంతర్జాతీయ సమ్మేళనం ముర్ము పాల్గొన్నారంటే అది బీజేపీకి అడ్వాంటేజ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏదో బ్యాన్ చేసినటువంటి స్థాయిలో, సాధారణంగా చూస్తే కనుక ప్రధానమంత్రి వచ్చితే వెళ్ళకపోయినా రాష్ట్రపతి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హాజరవుతూ ఉంటారు. కనీసం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఆ సమావేశాన్ని పట్టించుకోకపోవడం ఒక ఎత్తు అయితే, చివరి క్షణంలో వేదికను మార్చడం అనేటటువంటి, అంటే సంతాల్ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో కాకుండా వేరే చోటకి మార్చి సమావేశాన్ని నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించడం, దానికి ప్రధానంగా ఇరుకుగా ఉంది. అంటే రాష్ట్రపతికి ప్రోటోకాలు, తర్వాత సెక్యూరిటీకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉంటాయి. అవి కేంద్రంలో ఉండేటటువంటి రాష్ట్రపతి ప్రత్యేకమైనటువంటి రక్షణ విభాగం, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి సమన్వయంతో చేయాల్సి ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సమావేశం ఒక రకంగా ఫెయిల్యూర్ అవ్వడానికి, జనాభా తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో, అంటే ఆ జాతికి చెందినటువంటి వాళ్ళు హాజరవ్వడం కష్టమయ్యేటటువంటి ప్రాంతంలో వేదికను నిర్ణయించడం, ఇవి అంతే రాజకీయ కుట్రలో భాగంగా చేయడం అనేటటువంటిది మమతా బెనర్జీ ట్రేడ్ మార్క్ ఆఫ్ పాలిటిక్స్గా చెప్పాల్సి ఉంటుంది. దీన్ని చూసిన తర్వాతే అసహనానికి గురై ద్రౌపది ముర్ము సైతం వ్యాఖ్యలు చేయడము, అంటే తనకి తెలియకుండానే ఈ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు నిజానికి ముఖ్యమంత్రి, మంత్రులు హాజరవుతూ ఉంటారు. కానీ ఈ నిర్లక్ష్యాన్ని చూసి సహించలేక ఆమె కొంత విచారకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది చోటు చేసుకుంది. దీంతో మమతా బెనర్జీ మళ్ళీ తన మార్కు పాలిటిక్స్కే తెరతీస్తూ ఆమె నిరంతరం వస్తున్నప్పుడు మేమేం చేస్తాము, తరచూ వస్తే కూడా ఉండడం మాకు సాధ్యమవుతుందా అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. నిజానికి విచారం వ్యక్తం చేయొచ్చు, లేదంటే వివరణ ఇవ్వచ్చు. కానీ రాష్ట్రపతిని ఉద్దేశించి గాలిపటం ఎగరేస్తుంటే మాంజా పట్టుకుని కూడా తిరగాల అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అవమానకరమైనటువంటి, అంటే ప్రెసిడెంట్ స్థాయిలో వ్యక్తి పర్యటించినప్పుడు నీ చుట్టూ తిరుగుతూ మాంజా పట్టుకోవాలనేటటువంటి వ్యాఖ్య ఒక ముఖ్యమంత్రి చేయడం అనేటటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. ప్రెసిడెంట్కి, ప్రధానమంత్రికి తేడాను కూడా గుర్తించకుండా ఉండే స్థాయిలో మమతా బెనర్జీ తెగించడం అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరమైనటువంటి పరిణామం. నిజానికి ప్రధానమంత్రి ఎన్నిక అనేటటువంటిది లోక్సభలో మెజార్టీ సభ్యులు ఎన్నుకుంటే సరిపోతుంది. కొన్ని రాష్ట్రాల నుంచి ఆయనకి ఎవరు ఓటు కూడా వేయకపోవచ్చు. ఉదాహరణ తమిళనాడు లాంటివి చూస్తే అక్కడ నుంచి బీజేపీ లోక్సభ సభ్యులు ఎవరు లేకపోతే ఆయనకి ఒక్క ఓటు కూడా ఆ రాష్ట్రం నుంచి పడదు. ఆయన ఓవరాల్గా ప్రధానమంత్రి లోక్సభ సభ్యులకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. లోక్సభ అంటే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. కానీ రాష్ట్రపతికి ఆ రకమైనటువంటి ఉండదు. ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయిలో మన రాష్ట్రపతి ఎన్నికవుతూ ఉంటారు. కేవలం లోక్సభే కాకుండా లోక్సభ, రాజ్యసభ రెండు సభలకి సంబంధించినటువంటి సభ్యులు, వాటితో పాటు రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా కలిపి రాష్ట్రపతిని ఎన్నుకుంటారంటే
కేవలం కేంద్రానికే ప్రాతినిధ్యం వహించరు రాష్ట్రపతి. రాష్ట్రపతి రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. అందువల్లే రాష్ట్రాల హక్కులకు సంబంధించి కానీ ఉమ్మడి జాబితాలోని అంశాలు కానీ వేటినన్నా మార్చాలన్నా ఖచ్చితంగా ముందుగా రాష్ట్రపతి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన ముందు ప్రెసిడెంట్ అనుమతితో మాత్రమే పెడతారు. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్, అఖిల భారత సర్వీసులకు సంబంధించి కూడా ఆమె పేరు మీద నోటిఫికేషన్ కానీ ఆమె పేరు మీద అపాయింట్మెంట్ కానీ జరుగుతుంది. అంటే రాష్ట్రపతి రాష్ట్రాల హక్కులను కాపాడేటటువంటి వ్యక్తిగా కూడా ఉంటారు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అందువల్ల మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఇష్యూలు కూడా రాష్ట్రపతి తుది ఆమోదం కొన్ని అంశాల్లో పడాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రిని చూసినట్లుగా రాజకీయంగా రాష్ట్రపతిని చూడడం అనేటటువంటిది మమతా బెనర్జీ నడుపుతున్నటువంటి రాజకీయ క్రీడలో ఒక భాగంగానే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి ఉదాహరణ భవిష్యత్తులో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నటువంటి చోట్ల ఇదే తరహా ధోరణిని అనుసరిస్తే ఆ పదవికి ఉండేటటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థాయికి కించపరిచినట్లుగా అవుతుంది. అందువల్ల మమతా బెనర్జీ తన రాజకీయాన్ని తాను నడుపుకోవచ్చు, కానీ ద్రౌపది ముర్ము లాంటి ప్రెసిడెంట్ హాజరైనప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ని పాటించాలి. అంతేకాకుండా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోటి ఆమెని పోల్చి చూడడం అనేటటువంటిది ఒక కుచించుకుపోయినటువంటి హ్రస్వదృష్టికి నిదర్శనగా మమతా బెనర్జీ పరిధి పెంచుకోకుండా తన రాజకీయం అనేటటువంటి ధోరణితోటే తెగింపుతనానికి పాల్పడుతున్నట్లుగానే మనం భావించాలి.